స్టామ్ వాటర్ డ్రైన్ గురించి ప్రస్తావించారు. నేను గత సమావేశంలో విన్నాను, ఈ సమావేశంలో ఉంటున్నాం, దానికి ముందు కూడా విన్నాను. నిజానికి నాకు గుర్తుండి నేను అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ లో పనిచేసేవాడిని ఢిల్లీలో. స్టామ్ వాటర్ డ్రైన్ మనకు 2015 సంవత్సరంలో మంజూరైతే ఇది అదేవిధంగా గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1000 కోట్ల రూపాయలతో దాన్ని మనం టెండర్ చూడడానికి సమయం తీసుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారింది. ఈ వాటి దాకా డిపిఆర్లు కూడా తయారు చేయలేదంటే ఇది చాలా దురదృష్టకరమైన. దీనికి కారణం ఏంటనేది ఒకసారి మనం సమీక్షించుకోవాల్సింది. ఇంత సుదీర్ఘకాలంగా డిపిఆర్ ఎందుకంటే చాలా ముఖ్యమైనది. చూసాం మనం గతంలో గత సంవత్సరము బొడిమేరు కారణంగా ఏ రకమైన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు చాలా మంది ప్రస్తావించారు. ఈ వాటర్ స్టాగ్నేషన్ కారణంగా, వర్షాల కారణంగా నిన్న ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంటే ఎందుకు డిపిఆర్ దీనికి ఎవరు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో ఈ సంబంధిత అధికారులు వీటిని డిపిఆర్ దాంట్లో వస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. డిపిఆర్ తయారు చేయడంలో వస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? సిపిఓ అదే ఒకటి కౌన్సిల్ చెప్పండి, మాది డీటెయిల్స్ చెప్పండి. డిపిఆర్ స్టేటస్ ఏంటి ఇప్పుడు? 2015లో అన్టైడ్ గ్రాంట్స్ నుంచి అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ శాంక్షన్ చేసిన స్కీమ్ ఇది ఈజీడీ 2. 10 సంవత్సరాల నుంచి మనం ఇంకా డిపిఆర్ తయారు చేయలేకపోతున్నాం అంటే మనం ఏ రకంగా పనిచేస్తున్నాం?